హలో సనాపర్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్స్ ఉన్నారు కదా. సో పై నెట్వర్క్ అప్లికేషన్లో ఎవరెవరు మైనింగ్ అయితే చేస్తున్నారో, ఎవరైతే కేవైసీ కంప్లీట్ అయితే చేసుకున్నారో, ఎవరైతే మైగ్రేషన్ టు మైగ్రేట్ 9 స్టెప్ కంప్లీట్ అయ్యి మైగ్రేట్ అయిన కైన్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో మీ పై బ్రౌజర్ అప్లికేషన్లో వాలెట్లో రెడీగా ఎవరి కైన్స్ అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఈ వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. సో మార్కెట్లో కొత్త స్కామ్ అయితే వచ్చిందనమాట. ఈ స్కామ్ ద్వారా మీ వాలెట్ నుంచి కైన్స్ అనేవి దొబ్బేస్తున్నారు. సో మీ వాలెట్లో ఉన్న కాయిన్స్ మొత్తం కొట్టేస్తున్నారనమాట. న్యూ స్కామ్ ఇది. సో ఈ స్కామ్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరెవరు మైగ్రేట్ అయితే చేసుకున్నారో 9 స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మైగ్రేట్ అయిన తర్వాత ఆ కాయిన్స్ మొత్తం వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ట్రాన్స్ఫర్ అయిన తర్వాతనే మనము ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. సో న్యూ స్కామ్ ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటుంది సబ్స్క్రైబ్ చేసి కొట్టుకుని ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో ఈరోజు నవంబర్ 25 తారీఖు అనమాట. నవంబర్ 24 తారీఖున ఒక వ్యక్తికి కాల్ అయితే వచ్చిందనమాట. పై నెట్వర్క్ టీం అయితే మాట్లాడుతున్నాం. పై నెట్వర్క్ టీం నుంచి మేము కాల్ అయితే చేస్తున్నాము. మీ వాలెటెడ్ కంప్లీట్ అయితే చేసుకోలేదు. కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మీరు మీ కాయిన్స్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అని ఇలా కాల్ చేసి మాట్లాడారంట. సో ఆ వ్యక్తి భయపడి సో కేవైసీ కంప్లీట్ అయింది, మైగ్రేషన్ టు మైగ్రేట్ కంప్లీట్ అయింది, కాయిన్స్ మొత్తం వాలెట్లకి అయితే వచ్చాయి. సో వాలెటెడ్ అంటే ఏంటి అర్థం కాక సో ఏం చేయాలి సార్, ఎలా చేయాలి మాకు అది తెలియదు అని చెప్పారంట. సో వాళ్ళు ఏం చెప్పారు, మేము ఒక లింక్ అయితే పంపిస్తాము. ఆ లింక్ క్లిక్ చేసి మీ వాలెట్కి సంబంధించి పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. సో మీ వాలెట్ అనేది వాలెటెడ్ అవుతుంది. ఆ తర్వాత మీ కాయిన్స్ అనేవి మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అని చెప్పారంట. సో అతను తెలియక పాపం పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేశాడు. వాలెట్కి సంబంధించి పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్లాక్ మీద క్లిక్ చేయగానే సో ఉన్న 1000 కాయిన్స్ మొత్తం ఎగిరిపోయాయంట. 1100 కాయిన్స్ 1200 కాయిన్స్ ఉన్నాయంట అందులో. సో అందులో నుంచి కొన్ని లాక్లో ఉన్నాయి. 200 కాయిన్స్ 300 కాయిన్స్ లాక్లో ఉన్నాయంట. అన్లాక్లో 900 చిల్లర కాయిన్స్ ఉన్నాయంట. మొత్తం పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్లాక్ మీద క్లిక్ చేయగానే మొత్తం కాయిన్స్ ఎగిరిపోయాయంట. తిరిగి ఈ మనిషి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. సో మార్కెట్లో ఇలాంటి ఫేక్ ఫ్రాడ్ నాయలు చాలా పెరిగిపోతూ ఉన్నారన్నమాట. లిస్టింగ్ దగ్గర పడే కొద్దీ విపరీతమైన హ్యాకర్స్ స్కామర్స్ వస్తూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా. ఎవరైనా సరే మైనింగ్ అయితే ఎవరెవరైతే చేస్తున్నారో కేవైసీ కాని వాళ్ళు కావచ్చు, మైగ్రేషన్ టు మైగ్రేట్ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, వాలెట్లో రెడీగా రన్నింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు కావచ్చు. సో మీ వాలెట్ని వాలెటెడ్ చేసే ఆప్షన్ అయితే వచ్చింది, ఇలా చేసుకోండి అని ఎవరైనా కాల్ చేస్తే మీకు సో ఇది ఫేక్ ఫ్రాడ్ నాయలు అని అర్థం చేసుకోండి. సో వాలెట్ని వాలెటెడ్ చేసే ఆప్షన్ అనేది రాలేదనమాట. సో మీకు కాల్ అయితే చేసిన తర్వాత వాలెట్ని వాలెటెడ్ చేసుకోండి, లేకపోతే మీ వాలెట్ అనేది పనిచేయదు, బ్లాక్ అవుతుంది అని చెప్తారనమాట. సో వాలెటెడ్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు మీకు ఒక స్క్రీన్ షాట్ అనేది పంపిస్తారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా పై మ్యానెట్ కింద ఇక్కడ వాలెట్ అడ్రస్ అనేది కనిపిస్తుంటుంది మీది. సో దాని పక్కనే వాలెటెడ్ అని ఉంటుంది అనమాట. వాలెటెడ్ అని ఉంటుంది. సో ఇలా ఉండాలి, మేము చేస్తాము, ఒక లింక్ అయితే పంపిస్తాము, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, మీ వాలెట్ని వాలెటెడ్ చేస్తామని చెప్తారనమాట. సో ఇలాంటి ఆప్షన్ అనేది ఇలాంటి ఫీచర్ అనేది పై నెట్వర్క్ టీం వాళ్ళు తీసుకురాలేదు. సో అలాగే పై నెట్వర్క్ టీం అనేది మనకు ఎటువంటి కాల్ అనేది చేయదనమాట. సో నిజంగా పై నెట్వర్క్ టీమే కాల్ చేసిందేమో అని మీరు నమ్మి మీ పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేయవద్దు. సో అర్థమైందిగా. మీ పాస్వర్డ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి చెప్పొద్దు. పక్కోడి మీ ఫ్రెండ్ ఉంటాడు కదా, పక్కోడి మీ ఫ్రెండ్కి కూడా చెప్పకూడదు. సో ఇది ఇంపార్టెంట్, సెక్యూర్గా మీరే నోట్ చేసి పెట్టుకోవాలి. సో ఎక్కడైనా దాచిపెట్టుకోండి. సో బ్యాంక్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఓటీపీ కానీ పిన్ నెంబర్ కానీ ఎవరితో షేర్ చేసుకోవద్దు, ఎవరికి చెప్పొద్దు అని. సో సేమ్ అలాంటిదే ఇది కూడా, పాస్వర్డ్ కూడా. సో అర్థమైందిగా. ఇంతకుముందు స్కామర్స్ కూడా చాలామంది బ్యాంకు నుంచి మేము కాల్ అయితే చేస్తున్నాము, మీ కేవైసీ కంప్లీట్ అయితే చేయలేదు, కేవైసీ కంప్లీట్ అయితే చేసుకోండి, కేవైసీ ఎలా చేయాలి అనేది మేము చెప్తాము, ఒక లింక్ అయితే పంపిస్తున్నాం, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ పాన్ నెంబరు మీ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ మొత్తం అక్కడ ఎంటర్ చేస్తే కేవైసీ కంప్లీట్ అయితే అవుతుంది అని చెప్పేవాళ్ళు. సో తెలియక చాలామంది అలా ఎంటర్ చేసి అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం దొబ్బేశారనమాట వాళ్ళు. సో ఇలాంటి కొత్త స్కామర్స్ వీళ్ళు పై నెట్వర్క్ ప్లాట్ఫామ్లో అయితే పడ్డారనమాట వీళ్ళు. సో జాగ్రత్తగా అయితే ఉండండి. ఇలాంటి ఫీచర్ ఇలాంటి ఆప్షన్ అయితే రాలేదు. మన వాలెట్ని వాలెటెడ్ చేసే ఆప్షన్ అయితే రాలేదన్నమాట. ఇన్కేస్ వచ్చినా కానీ తప్పకుండా నేను వీడియో అయితే చేస్తాను. తప్పకుండా ఈ అప్డేట్ అనేది వచ్చింది, మీరు ఇలా చేసుకోండి అని సో ఒక వీడియో అయితే చేస్తా. సో ఇంకొకటి, చాలామంది థర్డ్ పార్టీ అప్లికేషన్లో, థర్డ్ పార్టీ వెబ్సైట్లో కొన్ని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో యాడ్స్ అయితే చూసి సో అక్కడ క్లిక్ చేసి సో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నారు. ఐఫోన్ అయితే వస్తుంది, 100 ఫోన్ 20,000 30,000 ఫోన్ అయితే వస్తుంది, 2 కాయిన్స్కి 3 కాయిన్స్కి. సో ఇంకొంతమందికి కాల్ అయితే చేస్తున్నారు అదర్ కంట్రీ నుంచి, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ, బొంబాయి నుంచి కాల్ చేసి మీకు ఒక కాయిన్ వచ్చేసి 500కి తీసుకుంటాం, 600కి తీసుకుంటాం, 1000 రూపాయలకి తీసుకుంటామని. సో వాళ్ళు కాల్ చేయగానే వీళ్ళు భ్రమలో ఆశపడి సో ఒక కాయిన్ 500 600 1000 రూపాయలు చెప్తున్నారు కదా అనేసి వాళ్ళు పంపించిన లింక్ మీద క్లిక్ చేసి సో అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఉన్న కాయిన్స్ మొత్తం దొబ్బేస్తున్నారు. వాళ్ళు స్విచ్ ఆఫ్ అయితే పెట్టుకుంటున్నారు అనమాట. సో నిన్న జరిగిన ఆ మనిషికి 1000 కాయిన్స్ పోయిన తర్వాత నాకు కాల్ చేసి వేడ్చాడు. సో ఒక్కొక్క కాయిన్ నాకు ఇప్పండి సార్ మీ ప్లాట్ఫామ్ ద్వారా, మీ సబ్స్క్రైబర్స్ నుంచి అని చెప్పాడు. సో ఎవరిస్తారు ఒక్కొక్క కాయిన్ అతనికి ఇప్పుడు, లేకపోతే కాస్త సహాయం చేయండి సార్ నాకు అని చెప్పాడు.
నా తరపు నుంచి నా ద్వారా నేను ఏదో ఒక సహాయం అయితే చేస్తాను, కానీ కాయిన్స్ మాత్రం ఎవరు ఇవ్వరు బ్రో అని చెప్పే అతనికి. సో ఎందుకన్నా మంచిది మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తున్నా. సో ఇలాంటి ఆప్షన్ అయితే రాలేదనమాట. కంపెనీ నుంచి మేము కాల్ అయితే చేస్తూ ఉన్నాము. సో మీ వాలెట్ని వాలిడేట్ చేయాలి అని చెప్తారు, లేకపోతే మీ కేవైసీ కంప్లీట్ అవ్వలేదు, మీ కేవైసీ అయితే చేస్తాం అని చెప్తారు. ఇలాంటి రకరకాలుగా స్కామర్స్ అయితే ఉన్నారన్నమాట. సో మార్కెట్లో మీరు ఎక్కడ పడితే అక్కడ మీ పాస్‌వర్డ్ని ఎంటర్ చేయొద్దు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే వస్తూ ఉన్నాయి తక్కువ ప్రైస్కి, ఒక కాయిన్కి 2 కాయిన్కే టీవీ అయితే వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది అని. సో మీరు ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్లో, ముఖ్యంగా ఆన్లైన్లో మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ కొనవద్దు. సో మీరు ఏమైనా కొంటే కనుక హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ స్టోర్స్ అయితే ఉన్నాయి. సో డైరెక్ట్గా స్టోర్స్కి అయితే వెళ్ళి కొనవచ్చు. సో అర్థమైందిగా, డైరెక్ట్గా ఈ స్టోర్స్కి అయితే వెళ్ళి సో ఆ స్టోర్లో పైకన్ని ఏ వాల్యూ అయితే పెట్టారో ఆ వాల్యూ ప్రకారం మీరు సో మీకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది అక్కడనే క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి మీ పైకాన్ అనేది సేల్ చేసుకొని మీ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఆన్లైన్లో పై టోకన్స్ని సేల్ చేసుకునే, ఎక్స్చేంజ్ చేసే ప్రాసెస్ అయితే అస్సలు లేదు. ఏ ప్లాట్ఫామ్లో యాక్సెప్ట్ అయితే లేదనమాట. సో మీకు తెలియక క్లిక్ చేసి మీరు ఉన్న కాయిన్స్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. సో డైరెక్ట్గా ఆన్లైన్లో మా పై టోకన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా, సేల్ చేసుకోవాలన్నా బ్లాక్ చైన్ ద్వారానే వెళ్తాయి. సో అది కూడా మా పై బ్రౌజర్ ప్లాట్ఫామ్ ద్వారానే వెళ్ళాలి. సో ఆ ఆప్షనే తీసుకొస్తున్నారు. మా పై బ్రౌజర్ అప్లికేషన్ ద్వారానే బ్లాక్ చైన్ ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు. సో దాని ద్వారానే మనము ఎక్స్చేంజ్ కానీ సేల్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అదర్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ ద్వారా మా కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వవు. మా వాలెట్లో ఉన్న కాయిన్స్ అదర్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవ్వవు అనమాట. చాలామందికి ఇలా తెలియక మీ ఉన్న కాయిన్స్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ హ్యాకర్స్ తయారు చేసుకున్న ఒక సాఫ్ట్వేర్ అనమాట. మీ పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేయగానే మీ వాలెట్లో ఉన్న కాయిన్స్ వాళ్ళ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో ఈ ప్రాసెస్ మొత్తం, ఈ సర్వర్ మొత్తం హ్యాకర్స్, స్కామర్స్ తయారు చేసుకున్న ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో అర్థమైందిగా, కంపెనీ విధానంగా కంపెనీ తీసుకురాలేదు. యాక్చువల్గా హ్యాకర్స్, స్కామర్స్ ఒక ప్లాట్ఫామ్ని, ఒక సర్వర్ని డిజైన్ చేసి మన వాలెట్ నుంచి వాళ్ళ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే విధానంగా తయారు చేసి పెట్టుకున్నారు. సో మీరు జాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ నొక్కి అది వస్తుంది ఇది వస్తుంది అని ఆశించి మీరు మీ ఉన్న కాయిన్స్ని పోగొట్టుకోవద్దు. సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం నలుగురికి షేర్ అయితే చేయండి. మీ గ్రూప్, మీ టీం ఎవరెవరైతే ఉంటుందో వాళ్ళందరినీ షేర్ అయితే చేయండి. మార్కెట్లో ఇలాంటి న్యూ స్కామర్స్ వచ్చారని వాళ్ళకు కూడా తెలియచేయండి. సో నా నెంబర్ కూడా నోట్ చేసి పెట్టుకోండి, 9652664970. ఏ ప్రాబ్లం వచ్చినా సో నన్ను కాంటాక్ట్ అయితే చేయండి.